నేను అనేవాడు చచ్చిపోయాడు. నేను అనే అహంభావం చచ్చిపోయింది. నేను అనేవాడు ఇక లేడు. నా యందు ఉన్నది క్రీస్తు యేసువారు మాత్రమే. అలాంటి మాట పలకగలిగే స్థాయికి మనం చేరాలి. అందుకొరకు పౌలు గారి వలె మన శరీరమును మనము నలగొట్టుకోవాలి. మనం చచ్చిపోవాలి. మనలో క్రీస్తు జీవించాలి. మనము నడిచే సువార్త రథాలంగా మారాలి. లోకానికి క్రీస్తు పత్రికలంగా మారాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందాలి. బ్రతికున్న బైబిలు గ్రంథాలుగా రూపాంతరం చెందాలి. స్తోత్రం. అందుకొరకు ఖచ్చితంగా